చూసి ఏమనుకోవద్దు. ఆల్ రైట్, we will move to the next part of the event. Now requesting Seventh Ram Creations, Javaji Ramanjaneyulu garu to come on to the stage please to speak a few words. We've seen your interviews sir, చాలా ఎనర్జెటిక్ గా చాలా అనర్గళమైన తెలుగులో అందంగా మాట్లాడారు. అండ్ ఈ సినిమా గురించి కూడా మా కోసం అందంగా ఒక 4 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై ప్రీవెంట్ భద్రకాళి మూవీకి ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, నా మిత్రులకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ గెస్ట్గా వచ్చిన సుబ్రస్ ప్రొడక్షన్స్ అధినేత ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సురేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ఈ భద్రకాళి మూవీ మన 2 తెలుగు స్టేట్స్లో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. దీనికి ముందు మూవీ కూడా మార్గన్ మూవీ ఇదే కాంబినేషన్లో రిలీజ్ చేసి చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. థ్యాంక్ఫుల్ టు ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్. అలాగే ముందుగా మా హీరో గురించి చెప్పుకోవాలంటే, హీరో విజయ్ ఆంటోనీ గారికి నాకు దాదాపు 15 సంవత్సరాల స్నేహం ఉంది. ఆయన హీరో అవ్వకముందు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి మేము ఇద్దరం చెన్నైలో స్నేహితులుగా ఉండేవాళ్ళం. సో విజయ్ ఆంటోనీ గారు ఆయన బ్యానర్ ఈఏఎఫ్సి విజయ్ ఆంటోనీ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అలాగే మాది సెవెంత్ రామ్ క్రియేషన్స్ ఇద్దరు కలిసి జాయిన్ హ్యాండ్స్తో కొన్ని మూవీస్ చేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగంగానే ఫస్ట్ మూవీ మార్గన్ రిలీజ్ అయింది. ఇది 2వ మూవీ భద్రకాళి. అలాగే మొన్న ఈ మధ్యకాలంలోనే హైదరాబాద్లో పూజ చేసాం బూకీ మూవీ, ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉంది. ఇలా కంటిన్యూగా నెక్స్ట్ కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలని మా 2 బ్యానర్లో నిర్ణయించుకొని ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ఈ మూవీ గురించి వస్తే, విజయ్ ఆంటోనీ గారి డెడికేషన్, హార్డ్ వర్క్దా ఈ మూవీ ఇంత లెవెల్కి రావడానికి ఒక ముఖ్య కారణం. అలాగే ఆయన న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీలో 100% చూపించారు. ఎందుకంటే విజయ్ ఆంటోనీ గారికి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉందంటే ఆయనది ఒక న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఎక్కువగా చూపిస్తారు. దానికి కరెక్ట్గా యాప్ట్ అయిన మూవీయే ఈ భద్రకాళి. అందుకని ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ అని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ మూవీకి ఇంకొక పెద్ద సెట్ ఆయన మ్యూజిక్ ఇవ్వటం, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ భద్రకాళి మూవీకి ఆయన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఓన్ యాక్టింగ్లో కానీ డైరెక్షన్లో కానీ మిగతా వాటిలో బాగా బిజీ అయిపోయి ఈ మధ్యకాలంలో మ్యూజిక్ ఇలా ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మన మూవీకి మ్యూజిక్ ఇచ్చారు. ఆ మ్యూజిక్కి చాలా పెద్ద అసెట్ అయింది. సో థ్యాంక్ యూ విజయ్ గారు. అలాగే మన భద్రకాళి మూవీ ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాకుండా సమాజంలో ప్రాధాన్యం ఉన్న అంశాలను టచ్ చేస్తూ ఈ కథను చాలా బాగా తీర్చిదిద్దారు డైరెక్టర్ అరుణ్ ప్రభు గారు. యాక్చువల్గా ఈ మూవీకి అరుణ్ ప్రభు గారు ఒక బ్యాక్ బోన్. ఎందుకంటే ఈ మూవీ ఇంత బాగా వచ్చిందంటే ఆయన విజన్ తోటి ఈ మూవీ ఇంత బాగా వచ్చింది. ట్రైలర్ చూస్తే అన్ని రకాల ఎలిమెంట్స్ దీంట్లో మిక్స్ అయి ఉన్నాయి. సో డెఫినెట్గా ఆడియన్స్కి ఇది డెఫినెట్గా మా హీరో భిక్షగాడి తర్వాత అలాగే భద్రకాళి హీరో విజయ్ ఆంటోనీ గారు అని అంత లెవెల్లో ఈ మూవీని తీసుకొచ్చారు. రియల్గా డైరెక్టర్ అరుణ్ విజయ్ గారు హ్యాట్స్ అప్ టు యువర్ విజన్ అండ్ రియల్లీ వెరీ గుడ్ మూవీ ఈ మూవీలో తీశారు. ఎందుకంటే అంతకుముందు అరవి మూవీ అని ఒకటి తీశారు. అరవి మూవీ కూడా ఎంత బాగుంటుందంటే అంతకన్నా డబుల్ ఎఫెక్టివ్గా ఈ మూవీని తీశారు. సో థ్యాంక్ యూ అరుణ్ విజయ్ గారు, అరుణ్ ప్రభు గారు. అలాగే మా యాక్టర్స్ తృప్తి అండ్ రియా చాలా బాగా యాక్ట్ చేశారు ఎనర్జెటిక్గా. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీకు డెఫినెట్గా సౌత్ ఇండియా లాంగ్వేజెస్లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయని ఆశిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. అలాగే ఈ మూవీకి కష్టపడిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, భద్రకాళి స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి ఎంతో అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్క మెంబర్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ఈ మూవీని మీరు భద్రకాళి మూవీని పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ మూవీ వరల్డ్ వైడ్గా సెప్టెంబర్ 19th థియేటర్స్లోకి వస్తుంది. సో తప్పనిసరిగా అందరూ దీన్ని చూసి సంతోషిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ లాట్. జై భద్రకాళి. థ్యాంక్ యూ. జై భద్రకాళి సార్.
నిజంగానే ఈ సినిమా మీకు బోల్డ్ అంత డబ్బులు తీసుకురావాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. గుడ్ లక్ టు యూ. ఇప్పుడు మనం ఒక పర్సన్ గురించి ఖచ్చితంగా